స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 21వ శ్లోకం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. కృతాన్యశ్చ ధూతేషు చండేషు కోపా, కృతాన్యస్తధూతేషు చండేషు కోపాద్దహచ్చింది బింధీతి మాం తర్జయస్తు. మయూరం సమారుహ్య మాభై ప్రీతిత్వం పురశక్తి పాణిర్మమ యాహి శీఘ్రం. భయంకరమైన యమదూతలు కోపముతో మనల్ని కాల్చు భేదించు అని చెప్పినప్పుడండి, ఏ వ్యక్తి అయినా సరే వెంటనేట సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని, ఆయన రూపాన్ని తలుచుకోవాలి. ఇందులో మనకు అదే చెప్పబడుతోంది. తండ్రి, ఈ శ్లోకం మనం చదువుతున్నాం కదా, అందుకని మనల్ని ఉద్దేశించుకునే మనం స్వామికి మనం చెప్పుకోవాలి. ఎలాగా? భయంకరమైన యమదూతలు, కృతాన్యస్త దూతేషు చండేషు, భయంకరమైన యమదూతలు కోపాద్దహ చింది బింధీతి, కాల్చండి, వీడు నరకయాతనలు పెట్టండి, వీడిని భేదించండి అని మనం ఏదైనా ఎప్పుడైనా మన జన్మ పూర్తయిపోయి వెళ్ళిపోయినప్పుడు మనని బాధ పెడతారు కదా నరకంలో, అటువంటప్పుడు నన్ను అలా బెదిరిస్తున్నప్పుడు నేను శీఘ్రముగా నువ్వు వచ్చి నెమలినెక్కి శక్తిని చేతగొని నా ఎదుట ఉండి నాకు ఆ బాధలన్నింటినీ కూడా తప్పించు తండ్రి. మయూరం సమారుహ్య, నువ్వు నెమలినెక్కి శక్తిని చేతగొని మాభై రితిత్వం పురశక్తి పాణి, చేతినందు శక్తిపాణి, ఆయన చేతిలో ఉండే ఒక శూలం లాంటిది ఉంటుంది కదా, అరకు మోడల్లో ఉండి పైకి ఆ దండపాణి అన్నమాట. ఆయన దండాన్ని పట్టుకుని ఉంటాడు, దాన్ని శక్తిధరుడు అని కూడా అంటారు. శక్తిపాణి, శక్తిని చేతి యందు ధరించిన మమా, నన్ను దయ ఉంచి నా ఎదుటకి వచ్చి నన్ను రక్షించు అని చెప్పి శ్లోకంలో చెప్తున్నారండి. కాబట్టి మనకి ఏదైనా పీడకలలు వచ్చినప్పుడు, అలాగే ఈ మరణ భయం, ఏదైనా అపమృత్యు దోషాలు తొలగడానికి, మనకి ఏదైనా నక్షత్ర రీత్యా గ్రహరీత్యా కూడా ఒక్కొక్కసారి తెలియని భయం పట్టుకుంటూ ఉంటుంది. ఆ భయం వేసినప్పుడు ఈ శ్లోకాన్ని అందరూ కూడా పారాయణ చేసుకోండి. రేపటి భాగంలో 22వ శ్లోకంతో మీ ముందుంటాను. అప్పటి వరకు